హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. నగరం మధ్య నుంచి నార్త్ వైపు, అంటే హైదరాబాద్ మహానగరం నుంచి నార్త్ తెలంగాణ జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ప్రధానమైన జిల్లాలు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఒకవైపు, తర్వాత కరీంనగర్, మెదక్, కరీంనగర్ అటువైపు, మళ్ళీ ఆదిలాబాద్ వైపు. ఈ రెండు మార్గాలలో వెళ్ళడానికి మనకు ప్రధానంగా ఉన్నవి, ఒకటి నేషనల్ హైవే 44 ఒకటి, తర్వాత స్టేట్ హైవే రాజీవ్ రహదారి ఒకటి. అయితే నార్త్ వైపు పెరిగిపోయిన ఈ జనసాంద్రత కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా అటువైపు వెళ్ళడానికి, ముఖ్యంగా ఆ రెండు వైపులా కీలకమైన టౌన్స్, ఒకవైపు శామీర్పేట, ఇంకొక వైపు మేడ్చల్. అది దాటితే మేడ్చల్ దాటిన తర్వాత తూప్రాను, ఇటు శామీర్పేట దాటిన తర్వాత ప్రజ్ఞాపూర్, గజ్వేల్. ఈ రూట్లో వెళ్ళడానికి సిటీ దాటేసరికి తల ప్రాణం తోకకొస్తుంది. ఎందుకంటే అసలు ఆ ట్రాఫిక్, ఆ తలనొప్పులు, దశాబ్దాల తరబడి కొనసాగుతున్న అక్కడ ఫ్లైఓవర్ల నిర్మాణం, ఇవన్నీ చూస్తుంటే ఏదన్నా ఇంకో దారి దొరికితే బాగుంటుందా అని చుట్టైనా కూడా మేమేం చేస్తామంటే, నేను ఉండేది ఏఎస్ రావు నగర్ సైనిక్పురి. మేము మా స్వస్థలం కామారెడ్డి దగ్గర కాబట్టి మేము సహజంగా మేడ్చల్ రూట్లో వెళ్ళాలి. నేను డిస్టెన్స్ ఎక్కువైనా సరే ఆ ఏఓసి మిలిటరీ ఏరియా గుండా తూమ్కుంట వరకు వెళ్ళి, తూమ్కుంట దాటిన తర్వాత షామీర్పేట దగ్గర ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి, మళ్ళీ మేడ్చల్ కండ్లకోయ దగ్గర దిగి అక్కడి నుంచి వెళ్తాం. ఆ రూట్లో కూడా మళ్ళీ ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతుందో ఆ మేడ్చల్ ఫ్లైఓవర్ కూడా. బట్ తప్పట్లేదు. ఈ సమస్యలకు పరిష్కారంగా ప్రభుత్వం భావించి 2 ఎలివేటెడ్ కారిడార్స్ని నిర్మిస్తుంది. అంటే మేడ్చల్ రూట్లో ఆల్రెడీ 3 ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, అప్ టు ఇది కొంపల్లి వరకు. ఆ తర్వాత కూడా ఒక 3 ఔటర్ రింగ్ రోడ్ వరకు మరొక 3 ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో ఎలివేటెడ్ ఛాన్స్ లేదు కాబట్టి, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఉన్నాయి కాబట్టి, ఒక ఎలివేటెడ్ చిన్నది 5.5 కిలోమీటర్స్ ఇక్కడ ప్యారడైజ్ నుంచి మనకు డైరీ ఫామ్ వరకు ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించిన నిర్మాణ పనులు ఆల్రెడీ ప్రారంభమయ్యాయి. ఆ నిర్మాణ పనులు ప్రారంభమైన తర్వాత ఆ రూట్లో ప్రయాణం చేయాలన్న వరకు చుక్కలు కనిపిస్తున్నాయి. అఫ్కోర్స్ ఏం చేస్తారులే, తప్పదు. ఉన్న మార్గాలలోనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. ప్రభుత్వం అదే చేసింది, ట్రాఫిక్ పోలీసులు అదే చేశారు. కాకపోతే సమస్యలు రెట్టింపయ్యాయి. అఫ్కోర్స్ వాళ్ళు ఎంతకాలం ఆ పనులు కొనసాగిస్తారో అంతకాలం, ఎంత నత్తనడకన ఆ పనులు కొనసాగితే అంత నత్తనడకన అది జరుగుతుంది. సో అది క్లారిటీ ఉంది. బట్ ఇప్పటి వరకు ఈ షామీర్పేట రూట్లో రానున్న ఎలివేటెడ్ కారిడార్కు సంబంధించిన క్లారిటీ లేకుండే. లేటెస్ట్గా దానికి సంబంధించిన సూపర్ అప్డేట్ వచ్చింది. ఆ సూపర్ అప్డేట్ ఏంటనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. రైట్, మొన్నటి గ్లోబల్ సమ్మిట్ తర్వాత చాలామంది ఫ్యూచర్ సిటీ ఇన్నోవేటబుల్ అని చెప్పి విశ్వసిస్తున్నారు. అయినప్పటికీ కూడా కొంత క్లారిటీ లేకుండా ఎక్కడ ఫస్ట్ ఫేజ్లో ఎక్కడ వస్తుంది, సెకండ్ ఫేజ్లో ఎక్కడ వస్తుంది ఫ్యూచర్ సిటీ, థర్డ్ ఫేజ్లో ఎక్కడ వస్తుంది, శ్రీశైలం హైవేలో ఫ్యూచర్ సిటీ రాకపోవడానికి ప్రతిబంధకాలు ఏంటి, ఇవి తెలుసుకోకుండా చాలామంది ఏదో వెంచర్లు వేసిన సంస్థలు చెప్పిన దాన్ని నమ్మి వెళ్తున్నారు. అలా కాకుండా గవర్నమెంట్ డాక్యుమెంట్లు పరిశీలించండి. లేటెస్ట్ అప్డేట్స్, మ్యాపుల్లో కూడా చాలా మార్పులు జరిగాయి. కాబట్టి ఆ మార్పులకు అనుగుణంగా ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్కడొస్తుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది ఆచితూచి నిర్ణయం తీసుకోండి. గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్న ఏరియాలో అబ్నార్మల్గా హైప్ చేసి అమ్ముతున్నారు. సో ఆ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఇమ్మీడియట్గా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక 1 year బ్యాక్ చేస్తుంటే నార్మల్ ప్రైసింగ్ ఉండేది. ఇప్పుడు ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీ చూసుకొని విపరీతంగా పెంచారు. గవర్నమెంట్ డెవలప్ చేసిన 600 ఎకరాల్లో అయితే 25,000 చెప్తున్నారు గజం. ఏది 100 feet రోడ్కు దగ్గరలో ఉన్నవి. టూ మచ్ అది దానికి ప్రతిబంధకాలు ఏందనేది కూడా నేను చెప్తాను, ఎవరైనా డైరెక్ట్గా నాకు మాట్లాడితే, నన్ను కలిస్తే. దాంతోపాటు పక్కన వస్తున్న స్కిల్ యూనివర్సిటీ కూడా చాలా తక్కువ ఎంప్లాయ్మెంట్ ఉంది. సో అక్కడ గ్రోత్ రావడానికి చాలా టైం పడుతుంది. అఫ్కోర్స్ మనకి ఇప్పుడు యాక్టివిటీ కనిపిస్తుంది కాబట్టి అదే సెంటర్ అని చెప్పి చాలామంది భ్రమపడుతున్నారు. సో ఆ భ్రమలోంచి బయటకు వచ్చి ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్కడొస్తుంది, ఏ కంపెనీలు ఎక్కడ రాబోతున్నాయి అనేది తెలుసుకొని దానికి అనుగుణంగా మీరు నిర్ణయం తీసుకోండి. నన్ను కలిసిన వారికి నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్ ప్లేస్ సజెస్ట్ చేస్తాను. ఇఫ్ యూ ట్రస్ట్ మీ, యూ డెఫినెట్లీ ఇన్వెస్ట్ in those ventures. రైట్, దాంతోపాటు మహేశ్వరం ఏరియా కూడా ఈ డ్రోన్స్ కంపెనీ అనౌన్స్ అయిన తర్వాత ఒక్కసారి హైప్ క్రియేట్ అయింది. అలాంటి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఎక్కడైతే ఈ 16 ఎకరాల్లో డ్రోన్స్ కంపెనీ జిందాల్ స్టీల్స్ అండ్ అమెరికన్ కంపెనీ కాంబినేషన్లో వస్తుందో 16 ఎకరాల్లో, దానికి చాలా దగ్గరలో హెచ్ఎండిఏ వెంచర్ ఉంది. అది కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు. దాంతోపాటు ఫ్యూచర్ సిటీ అంటే నాగార్జున సాగర్ రోడ్డు, అప్కమింగ్ రావిరియాల 13 నుంచి వస్తున్న 330 feet గ్రీన్ ఫీల్డ్ రోడ్డు, ఆ తర్వాత ఈ తుక్కుగూడ నుంచి వెళ్ళే శ్రీశైలం
విశాఖపట్నం హైవే. ఈ ఏరియానే నెక్స్ట్ 10 to 15 years గ్రోత్ ఎక్కువగా ఉంటుంది బికాస్ ఆఫ్ ఎయిర్పోర్ట్ అండ్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ చూపించడము, ల్యాండ్ అవైలబిలిటీ, అన్ని కారణాల కారణంగా. దానివల్లనే ఇప్పుడు ఇన్ని కంపెనీలు మొన్నటి గ్లోబల్ సమ్మిట్లో 5,75,000 కోట్ల రూపాయల ఎంఓయూలు కుదిరాయి అంటే కారణం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ. సో భవిష్యత్ అంతా అటువైపే ఉంటుంది. మ్యాక్సిమం ఇన్వెస్ట్ చేయడానికి అటువైపు స్కోప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను సజెస్ట్ చేసిన ప్లేస్లో ఇన్వెస్ట్ చేయండి. డెఫినెట్గా అప్రిషియేషన్ చాలా బాగుంటుంది. రైట్, ఇక కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్టు, ఈ జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి తూమ్కుంట దాటిన తర్వాత షామీర్పేట దగ్గర, షామీర్పేట కంటే యువతలై ఓఆర్ఆర్ వరకు ఒక 18.5 కిలోమీటర్ల డిస్టెన్స్తో ఒక ఎలివేటెడ్ కారిడార్ను గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది. లాస్ట్ ఇయర్ పార్లమెంట్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఇంకా సర్వేలు గట్రా ఏమీ పూర్తి కాకముందే, భూసేకరణ పూర్తి కాకముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి శంకుస్థాపన చేశారు, భూమి పూజ చేశారు. అక్కడ అంటే అల్వాల్ టిమ్స్ పక్కన ఓపెన్ ప్లేస్లో చేశారు. సో అది 1 year నుంచి ఇప్పుడు ఆగి, అంటే నెక్స్ట్ నాకు తెలిసి ఫిబ్రవరి చేసినట్టున్నారు, 10 నెలలు అయింది. 2024 ఫిబ్రవరిలో చేశారు. అంటే ఆల్మోస్ట్ సంవత్సరం మీద 10 నెలలు అయింది. ఇప్పుడు అదొక కొలికి వచ్చిన పరిస్థితి. అఫ్ కోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ సహకరించి డిఫెన్స్ ల్యాండ్స్ ఇవ్వడం వల్ల కొంత స్పీడప్ అయింది. బట్ లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే షామీర్పేట్ ఎలివేటెడ్ కారిడార్ టెండర్లు ఖరారయ్యాయి. 2 సంస్థలు బిడ్స్ ఫైనల్ చేస్తే అందులో ఒక సంస్థని ఎంపిక చేశారు. ఈ కొత్త ఏడాదిలో జనవరిలో ఆ నిర్మాణ పనులు ప్రారంభం కావుతాయి అనేది సారాంశం. ప్యారడైజ్ నుంచి డైరీ ఫామ్ వరకు ఎలివేటెడ్ కారిడార్ పనులకు ఇప్పటికే శ్రీకారం చుట్టిన హెచ్ఎండిఏ షామీర్పేట్ కారిడార్కు టెండర్లను దాదాపు ఖరారు చేసింది. కేఎన్ఆర్, బెక్రామ్ సంస్థలు టెండర్లు వేయగా సాంకేతిక ఫైనాన్స్ బిడ్లు పరిశీలించిన అనంతరం ఒక సంస్థను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు నిధులను సమకూరుస్తున్న న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి దీనికి ఫండింగ్ తీసుకుంటున్నది హెచ్ఎండిఏ. దానికి సంబంధించి ఎవరైతే ఏ సంస్థనైతే ఎంపిక చేశారో ఆ సంస్థకు సంబంధించిన సమాచారాన్ని, టెండర్ల ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ని ఏదైతే ఫండింగ్ చేస్తున్న న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి ఆ పేపర్స్ పంపారు. వాళ్ళు కూడా ఓకే చేసిన తర్వాత ఆ సంస్థను బహిరంగంగా ప్రకటించి వారికి పనులు అప్పగిస్తారు. ఆ తర్వాత నిర్మాణ పనులు వెంటనే ప్రారంభమవుతాయి. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ తుది పరిశీలనకు హెచ్ఎండిఏ పంపింది. అనంతరం అధికారికంగా గుత్తేదారు సంస్థను, కాంట్రాక్ట్ సంస్థను అనౌన్స్ చేస్తారు. కొత్త ఏడాదిలో పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు హెచ్ఎండిఏ అధికారులు వెల్లడించారు. ప్యారడైజ్ నుంచి ప్యారడైజ్ నుంచి షామీర్పేట ఓఆర్ఆర్ వరకు ఎలివేటెడ్ కారిడార్లకు గత ఏడాది సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ప్రైవేటు రక్షణ భూముల సేకరణలో జాప్యం జరగడం వల్ల ఆల్మోస్ట్ ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, 1 సంవత్సరం 10 నెలలు, అంటే దాదాపు 22 నెలల తర్వాత ఇప్పుడు పనులు ప్రారంభమవుతున్న పరిస్థితి, ఒక కొలిక్కి వచ్చిన పరిస్థితి. రెండింటికి రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అడుగు ముందుకు పడింది. మొత్తం 18.5 కిలోమీటర్ల వరకు ఇది ఎలివేటెడ్ కారిడార్ ఉంటుంది. ప్యారడైజ్ జంక్షన్ నుంచి షామీర్పేట ఓఆర్ఆర్ జంక్షన్ వరకు 18.5 కిలోమీటర్ల మేరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. ఈపీసీ మోడల్లో ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అంచనా వ్యయం, మొత్తం కన్స్ట్రక్షన్ ఎక్స్పెండిచర్ 2,232 కోట్లు ఉంటుందని చెప్పి అంచనా వేశారు. దానికి అనుగుణంగా ఈ కారిడార్లో 11.65 కిలోమీటర్లు ఎలివేటెడ్గా ఉంటుంది పైన, మన మెట్రో పిల్లర్స్ తరహాలో. ఆ తర్వాత ఇంకొక 6.5 కిలోమీటర్లు గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది. తర్వాత హకీంపేట వద్ద 450 మీటర్ల అండర్ టన్నెల్ ఉంటుంది. ఇవన్నీ కలిపి అంటే 11.65 కిలోమీటర్లు ఏమో ఎలివేటెడ్, 6.5 కిలోమీటర్లు ఏమో గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది, జీరో లెవెల్లో. హకీంపేట దగ్గర మాత్రం బికాస్ ఆఫ్ హకీంపేట ఎయిర్ ఫోర్స్ ఉంది కాబట్టి, ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి ఆ ఏరియాలో మాత్రం ఒక 1/2 కిలోమీటర్, అంటే దాదాపు 1/2 కిలోమీటర్ అంటే 500 మీటర్లు, 450 మీటర్ల వరకు ఈ అండర్ టన్నెల్ ఉంటుంది అక్కడ. వెస్ట్ మారేడుపల్లి, కార్ఖానా, బొల్లారం, అల్వాల్, హకీంపేట, తూమ్కుంట మీదుగా వెళుతుంది. నగరం నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాలకు, ముఖ్యంగా మెదక్ అంటే ప్రస్తుతం ఇప్పుడు ఆ రూట్లో మెదక్ లేదు, సిద్దిపేట జిల్లా ఉంది. సిద్దిపేట, సిరిసిల్ల, తర్వాత కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల ఆ రూట్లో వెళ్లే వారికి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. కాళేశ్వరం పుణ్యక్షేత్రానికి వెళ్లే వారికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. వేములవాడ పుణ్యక్షేత్రానికి వెళ్లే వారికి కూడా ఇది కన్వీనియంట్గా ఉంటుంది. సో ఆ రకంగా తర్వాత దగ్గరలో ఉంది మనకు అమ్మవారి టెంపుల్ కూడా ఉంది, సరస్వతి మాత టెంపుల్. అక్కడికి వెళ్లే వారికి కూడా, చాలా వర్గల్ వెళ్లే వారికి కూడా ఇది కన్వీనియంట్గా ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ పూర్తయితే ఈ ప్రాజెక్టుకు మొత్తం 1100 ఆస్తులను సేకరించారు. మొత్తం 2,100 చెట్లను ట్రాన్స్లొకేట్ చేస్తున్నారు. స్థల మార్పు అంటే చెట్లను కొట్టివేయకుండా ఆ చెట్లను అక్కడ నుంచి తీసి వేరే చోట పెడతారు. ఇప్పుడు ఆ టెక్నాలజీ అది వచ్చింది కాబట్టి దాన్ని ట్రాన్స్లొకేషన్ పద్ధతిలో 2,100 చెట్లను మారుస్తారట. అంటే పర్యావరణానికి ప్రియారిటీ ఇస్తున్నట్టుగానే. సో ఓవరాల్గా ఇది నార్త్కి సంబంధించి ఒక గుడ్ న్యూస్గా చెప్పొచ్చు. నార్త్ అంటే కూడా మరీ ముఖ్యంగా సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం, గోదావరికని,
మంచిర్యాల రూట్లో వెళ్ళే వారికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇది సిటీ దాటేస్తారు. ఈ ఫ్లైఓవర్ కనుక తీసుకుంటే ప్యారడైజ్ జంక్షన్ నుంచి మధ్యలో హర్డిల్స్ అన్ని అవాయిడ్ చేయొచ్చు. అన్నీ అనుకున్నట్టుగా సాగితే ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కనుక టెండర్స్ సెలెక్ట్ చేసిన సంస్థను కనుక సెలెక్ట్ చేస్తే నెక్స్ట్ మంత్ అంటే జనవరి 2026లో దీనికి సంబంధించిన పనులకు ఆ సంస్థ ప్రారంభించే అవకాశం ఉంది. ఎందుకంటే ఫండింగ్ చేయడం ముఖ్యం, ఫండింగ్ సంస్థ అప్రూవల్ కూడా చాలా ముఖ్యం కాబట్టి అది మనకు జనవరిలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కంటెంట్, ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి. ఇంకా నచ్చితే పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది, అది నొక్కండి. నెలకు కేవలం 99 రూపాయలు మాత్రమే. ఇఫ్ ఐ డిజర్వ్ అని మీరు అనుకుంటే మాత్రం దయచేసి ఆ జాయిన్ నొక్కి జాయిన్ అవ్వమని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.